ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయితే అయిపోయినారు. అండ్ అంతేకాదు ఈరోజు స్టార్టింగ్‌లో మనకి మన సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్, ఆయన బ్రాన్ బ్రేకర్, పాల్ హెమన్ కూడా వచ్చినారన్నమాట. సో, ఒక మంచి ప్రోమోనైతే కట్ చేసినారు. అండ్ ఫ్యాన్స్ అందరికి ఒక మెసేజ్ కూడా సెండ్ చేసినారన్నమాట. అండ్ అంతేకాదు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అఫీషియల్‌గా 4 మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. సో, ఈరోజు ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ అయితే రింగ్‌లోకి వచ్చినారన్నమాట. సో, మన సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ అండ్ పాల్ హెమన్ వీళ్ళందరూ రింగ్‌లో వచ్చి నిల్చుంటారన్నమాట. ఫస్ట్‌గా మన పాల్ హెమన్ మాట్లాడతాడు. పాల్ హెమన్ ఏమంటాడంటే, లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, మై నేమ్ ఈస్ పాల్ హెమన్ అని ఈ టైప్‌లో ఇంట్రొడ్యూస్ చేసుకుంటారన్నమాట. దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ గురించి మాట్లాడతాడు. సో, బ్రాన్ బ్రేకర్ గురించి ఏమంటాడంటే, ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ బ్రాన్ బ్రేకర్ అని చెప్తారన్నమాట. బ్రాన్ బ్రేకర్ ఒక బ్యాడ్ యాస్. బ్రాన్ బ్రేకర్ గురించి చాలా చాలా గొప్పగా మాట్లాడతాడు పాల్ హెమన్. అది అంతేకాదు పాల్ హెమన్ ఏమంటారంటే, బ్రాన్ బ్రేకర్ WrestleMania 45 అండ్ 46, 47, 48, 49 అండ్ 50 అండ్ దాని తర్వాత కూడా WrestleMania మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడని ఈ టైప్‌లో పాల్ హెమన్ బ్రాన్ బ్రేకర్ గురించి అంటాడన్నమాట. అండ్ నిజంగానే మరి బ్రాన్ బ్రేకర్ పాల్ హెమన్ చెప్పినట్టు WrestleMania మెయిన్ ఈవెంట్‌ని చేస్తాడా? WrestleMania 45 నుండి WrestleMania 50 తర్వాత కూడా బ్రాన్ బ్రేకర్ WrestleMania మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తాడంట. సో, ఇది మరి నిజమేనా? పాల్ హెమన్ చెప్పింది నిజమేనా అంటే చెప్పలేం. నిజమైనా అవ్వచ్చన్నమాట. అండ్ దీని తర్వాత ఒక మాట చెప్పిండన్నమాట పాల్ హెమన్. ఇది ప్రిడిక్షన్ కాదు. ఇది ఒక స్పాయిలర్ అని పాల్ హెమన్ చెప్పిండన్నమాట. పాల్ హెమన్ ఈ మాట చెప్తే అది కంపల్సరీగా జరుగుతది. సో, ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. WrestleMania కన్నా ముందు మన సెత్ రాలిన్స్ చెప్పిండు. సేమ్ ఎగ్జాక్ట్‌గా అదే జరిగిందన్నమాట. అండ్ ఇప్పుడు పాల్ హెమన్ అదే మాట చెప్తున్నాడు. ఇది ప్రిడిక్షన్ కాదు, స్పాయిలర్ అని. సో, మేబీ బ్రాన్ బ్రేకర్ అంటే WrestleMania మెయిన్ ఈవెంట్‌ని చేయొచ్చన్నమాట. ఎందుకంటే మన బ్రాన్ బ్రేకర్‌ని ఒక బిగ్ స్టార్‌లా మార్చాలని WWE ప్లాన్ చేస్తుంది. సో, దానిలో భాగంగా మన బ్రాన్ బ్రేకర్ WrestleMania మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మన బ్రాన్సన్ రీడ్ గురించి మాట్లాడతారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేస్తారు. అప్పుడు మన పాల్ హెమన్ ఏమంటారంటే, యెస్, సీఎం పంక్ కదా! సీఎం పంక్ ఈ రోజు ఇక్కడ లేడు. ఇదెందుకని మీకు అర్థం అవ్వట్లేదని ఫ్యాన్స్‌ని అంటాడన్నమాట. సెత్ రాలిన్స్‌తో చెప్పుతూ ఈ మాట పాల్ హెమన్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ గురించి మాట్లాడతారు. బ్రాన్సన్ రీడ్ గురించి ఏమంటారంటే, బ్రాన్సన్ రీడ్ ఒక సాలిడ్ సూపర్ స్టార్, ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని చెప్తారు. అండ్ అంతేకాదు బ్రాన్సన్ రీడ్ ముందుకి ఎవరొచ్చినా సరే వాళ్ళందరినీ నలిపేస్తాడు. ఆ టాలెంట్, ఆ పవర్ బ్రాన్సన్ రీడ్‌లో ఉందని మన పాల్ హెమన్ చెప్తారన్నమాట. అండ్ అంతేకాదు అసలు బ్రాన్సన్ రీడ్ ఈ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్‌లో ఎందుకు కలిసినాడో కూడా ఒక ప్రాపర్ రీజన్ అయితే మన పాల్ హెమన్ రివీల్ చేసినారన్నమాట. అంటే ఒకానొక టైంలో మన సెత్ రాలిన్స్‌ని బ్రాన్సన్ రీడ్ ఓడించిండు. అంటే రోమన్ రైన్స్ 10 సంవత్సరాలలో చేయలేనిది మన బ్రాన్సన్ రీడ్ ఒకే నైట్‌లో సెత్ రాలిన్స్‌కి చేసిండన్నమాట. ఒకే నైట్‌లో సెత్ రాలిన్స్‌ని బ్రాన్సన్ రీడ్ ఓడించిండు. అండ్ బ్రాన్సన్ రీడ్ ఒక వైలెంట్ మ్యాన్ ఈ పీజీ ఎరాలోనే అని మన బ్రాన్సన్ రీడ్ గురించి పాల్ హెమన్ చెప్తారన్నమాట. ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ బ్రాన్సన్ రీడ్ అని అంటారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడతారన్నమాట. సెత్ రాలిన్స్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని ఈ టైప్‌లో పాల్ హెమన్ మళ్ళీ చెప్తారు. సెత్ రాలిన్స్ ఒక విజన్‌తో ఉన్నాడు. అండ్ నేను ఒక విజన్‌ని తీసుకొస్తున్నాను. అండ్ నేను మీ అందరికీ ఒక విజన్‌ని, ఒక ఆర్కిటెక్ట్‌ని ఇస్తున్నానని మన పాల్ హెమన్ సెత్ రాలిన్స్ గురించి అంటారన్నమాట. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ అందరిని సెత్ రాలిన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయమని అంటారన్నమాట. సో, రోమన్ రైన్స్‌కి ఏ విధంగా పాల్ హెమన్ మీ అందరూ రోమన్ రైన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయమని అంటారో అదే టైప్‌లో మన సెత్ రాలిన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయమని పాల్ హెమన్ ఫ్యాన్స్ అందరిని అడుగుతారు. అండ్ దాని తర్వాత మైక్ అనేది సెత్ రాలిన్స్‌కి ఇస్తారన్నమాట. సో, సెత్ రాలిన్స్ మాట్లాడే ముందు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కొంచెం బూ చేస్తారు. ఎప్పుడైతే పాల్ హెమన్ ఎక్నాలెడ్జ్ చేయండి సెత్ రాలిన్స్‌కి అని అంటారో అప్పుడు వి వాంట్ రోమన్ అని, ఓటీసీ అని చాంట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ. అండ్ మన సెత్ రాలిన్స్‌కి బూ చేస్తారు. అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటారంటే, మీరందరూ నాకు బూ చేస్తున్నారా? సో, నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మీరందరూ నా థీమ్ సాంగ్‌ని పాడినారు. మీరందరూ ఎంజాయ్ చేసినారు. బట్ ఇప్పుడేందంటే మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. నేను ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. నేను నా విజన్‌ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇదే నా విజన్. ఇక్కడ రింగ్‌లో నిల్చొని ఉన్నామే ఇదే నా విజన్ అని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. సో, మేము టోటల్ పవర్‌ని సంపాదిస్తాం. అంటే మాకు ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి. ఆ పవర్‌ని మేము సంపాదిస్తామని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. అండ్
అంటే ఇప్పటికే మాకు పవరొచ్చేది. మా టైటిల్ నా దగ్గరకొచ్చేదని ఈ టైప్‌లో అంటారనమాట. వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని నేనెప్పుడో అయ్యేవాడిని. ఒకవేళ మన సామీ జైన్, ఆయన సీఎం పంక్ లేకపోయుంటే నేనిప్పుడు ఈ రింగ్‌లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా ఉండేవాడినని మన సెత్ రాలిన్స్ అంటారనమాట. అండ్ కొంతమంది ఫ్యాన్స్ బూ చేస్తూ ఉంటారు మన సెత్ రాలిన్స్‌కి. అండ్ నేను డిజర్వ్ కాదా అని ఈ టైప్‌లో అంటారనమాట. నేను డామ్ డిజర్వ్ అంటే నేను ఈ టోటల్ పవర్‌ని సంపాదించడానికి డిజర్వ్‌ని. అండ్ ఈ కంపెనీని ముందుకు నడిపించడానికి డిజర్వ్‌ని. అండ్ నేనే డిజర్వ్‌ని. అంటే వేరే వాళ్ళు ఎవ్వరు లేరనమాట. ఈ కంపెనీలోనే ఎవరు లేరు. ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి. సో, నేను ఫుల్ పవర్స్ సంపాదిస్తాను. నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని అవుతాను. అండ్ ఇప్పుడు నాకు మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంది. ఆ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో నేను విన్ అవుతాను. అండ్ దాని తర్వాత బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యి క్యాష్ ఇన్ చేస్తాను. నేను న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని అవుతానని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ చెప్తారనమాట. సో, ఇక నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిన తర్వాత మొత్తం కంపెనీని నడిపిస్తాను అని మా టీమే మొత్తం డామినేట్ చేస్తదని ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ చెప్తారు. సో, ఇక్కడితో మన సెత్ రాలిన్స్ ప్రోమో అయిపోతదనమాట. దాని తర్వాత వాళ్ళందరూ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. సో, మన సెత్ రాలిన్స్ అండ్ పాల్ హెమన్ సో, వాళ్ళే ముందుండి నడిపిస్తానని ఈ టైప్‌లో శపథం చేసినారు. సో, చూడాలి మరి ఎంతవరకు కొనసాగుతది ఈ టీము, ఈ ఫ్యాక్షన్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి మన పెంటాగాన్ వర్సెస్ చాడ్ గేబుల్ వర్సెస్ డ్రాగన్ లీ మధ్య మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూడడానికి వైకింగో వచ్చినారన్నమాట. సో, వైకింగో వర్సెస్ చాడ్ గేబుల్ మ్యాచ్ ఉంది. సో, అందుకనే వైకింగో అంటే రాకీ వచ్చినారన్నమాట. అంటే క్రౌడ్‌లో మధ్యలో కూర్చొని ఉంటారు. సో, ఈ మ్యాచ్ మధ్యలో చాడ్ గేబుల్ వైకింగోకి ఇంటరప్ట్ చేస్తారు, గెలికేస్తారు. సో, దాంతో వైకింగో ఊరుకుంటారు. సో, వైకింగో పైన అటాక్ చేస్తారన్నమాట చాడ్ గేబుల్. సో, దాని తర్వాత వైకింగోకి తిక్కలేసి మ్యాచ్ మధ్యలో చాడ్ గేబుల్ పైన అటాక్ చేస్తారన్నమాట. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని పెంటాగన్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది పెంటాగన్. సో, ఇప్పుడు పెంటాగన్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్‌లో ఫైట్ చేయబోతున్నారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి మన జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ కనిపిస్తారన్నమాట. సో, మన డామినిక్ మిస్టీరియో, మన ఫిన్ బాలర్, కార్లిటో వాళ్ళందరూ అక్కడ వాళ్ళ లాకర్ రూమ్‌లో ఉంటారు. లివ్ మొర్గన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలోనే అక్కడికి రోక్సాన్ పెరెజ్ వస్తది. రోక్సాన్ పెరెజ్ నగ్గీస్ తీసుకొని వస్తదన్నమాట డామినిక్ మిస్టీరియోకి తినడానికి. అండ్ మన డామినిక్ మిస్టీరియో భుజం పైన చేయేస్తది రోక్సాన్. అండ్ అంతలోనే మన లివ్ మొర్గన్ వస్తదన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా అంటది. ఒక టైప్‌లో ఒక బ్యాడ్ వర్డ్‌ని మెన్షన్ చేస్తది. అండ్ దాని తర్వాత ఎక్కువగా ఏం మాట్లాడదు. అంటే మ్యాచ్ కోసం వెళ్తున్నాను. నేను ఆడమ్ పియర్స్‌తో మాట్లాడాలని, దీని గురించి తర్వాత మాట్లాడదామని చెప్తది. అండ్ అక్కడ నుండి లివ్ మొర్గన్ వెళ్ళిపోతదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రూసెవ్ వర్సెస్ అకిరా టోజావా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ చాలా తొందరగా ఎండ్ అయిపోతది. సో, మన రూసెవ్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. అండ్ దాని తర్వాత అకిరా టోజావా పైన అటాక్ చేస్తూనే ఉంటారు. యాక్లెట్స్ కనెక్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ అంతలోనే మన షీమస్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. షీమస్ రింగ్‌లోకి వస్తారన్నమాట. అండ్ రూసెవ్ ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు వీళ్ళిద్దరు. అండ్ అటాక్ ఏం చేసుకోరు. బట్ రూసెవ్ బ్యాక్ స్టేజ్ అయితే వెళ్ళిపోతారన్నమాట షీమస్ పైన అటాక్ చేయకుండా. సో, వీళ్ళంతా ఒక టీమ్ ఉండే. మన షీమస్ అండ్ మన రూసెవ్ ఒక టీమ్ ఉండేనన్నమాట పాస్ట్‌లో. లీగ్ ఆఫ్ నేషన్ అనేది ఉండేది. సో, ఇప్పుడు లీగ్ ఆఫ్ నేషన్ సివిల్ వార్ అనేది జరగబోతుంది. అండ్ మీ అందరికీ గుర్తే ఉండొచ్చు మన షీమస్, రూసెవ్ అండ్ ఆల్బర్టో డెల్ రియో అండ్ మన వేడ్ బ్యారెట్ వీళ్ళందరూ ఒక టీమ్ ఉండే అన్నమాట. ఈ టీమ్ నేమ్ వచ్చేసి లీగ్ ఆఫ్ నేషన్. సో, ఇప్పుడు షీమస్ వర్సెస్ రూసెవ్ మ్యాచ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ అయితే వచ్చిండు. అండ్ దాని తర్వాత మనకి న్యూ డే వర్సెస్ క్రీడ్ బ్రదర్స్ వర్సెస్ అండ్ మన వార్ రైడర్స్ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన న్యూ డే మెంబర్సే విన్ అయినారు. సో, న్యూ డే రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్‌లో విన్ అవుతారు. సో, స్టిల్ ఇప్పుడు వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ న్యూ డే. నెక్స్ట్ మనకి కైలీ సేన్ అండ్ ఇయో స్కై బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. అండ్ వాళ్ళ దగ్గరికి మన లివ్ మొర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ అయితే వస్తారు. సో, మన లివ్ మొర్గన్ కైలీ సేన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అంటే నువ్వు మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో క్వాలిఫై అవ్వలేకపోయినావని ఈ టైప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తదన్నమాట. అండ్ దాంతో కోపం వచ్చి వాళ్ళు మ్యాచ్ కోసం అయితే ఛాలెంజ్ చేస్తారు మన లివ్ మొర్గన్‌కి. సో, లివ్ మొర్గన్ వర్సెస్ కైలీ సేన్ మ్యాచ్ అయితే ఆఫీషియల్ అయిపోతది. అండ్ దాని తర్వాత మన జే ఉసో రింగ్‌లోకి వస్తారన్నమాట. జే ఉసో రింగ్‌లోకి వచ్చి ఏమంటారంటే మెయిన్ ఈవెంట్ జే ఉసో ఫైనల్లీ మీ సిటీకి వచ్చేసినాడు. అండ్ మన జే ఉసో ఏమంటారంటే నాకు చాలా బిజీ ఉంది. అంటే ఈ వారం నేను చాలా బిజీగా ఉంటాను. అండ్ నాకు జాన్ సీనాతో అండ్ లోగన్ పాల్‌తో మ్యాచ్ ఉందన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తారన్నమాట. సో, జాన్ సీనా ఈ టైప్ అవుతాడు. అండ్ లోగన్ పాల్ కూడా ఈటుగా మారిపోతాడని ఈ టైప్‌లో అంటారు. అండ్ అందులోనే మన గుంతర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. గుంతర్ రింగ్‌లోకి వస్తారన్నమాట. గుంతర్ రింగ్‌లోకి వచ్చి ఏమంటాడంటే, అంటే నేను ఇక్కడికి వచ్చింది నీకు కంగ్రాట్స్ చెప్పడానికి. ఎందుకంటే
అంటే నువ్వు 15 ఏళ్ల సంవత్సరాలుగా డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తున్నావు. సరిగ్గా 15 సంవత్సరాలు అవుతుంది నువ్వు డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టి. అండ్ దానికి నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ సెకండ్‌ది అండ్ నువ్వు నీ ఫస్ట్ టైటిల్ డిఫెన్స్ సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్నావు. లోగన్ పాల్‌ని ఓడించినావు. నువ్వు స్టిల్ ఇప్పుడు ఛాంపియన్‌గా ఉన్నావు. దానికి నీకు కంగ్రాట్స్ చెప్తున్నానని మన గుంతర్ అంటాడనమాట. అండ్ దాని తర్వాత గుంతర్ ఏమంటారంటే, అంటే నేను అస్సలు అనుకోలేదు. నువ్వింత సమయం వరకు నువ్వు ఛాంపియన్‌గా ఉంటావని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని ఈ టైప్‌లో గుంతర్ అంటారనమాట. అండ్ దాని తర్వాత గుంతర్ ఏమంటారంటే, నువ్వు నీ ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేస్తున్నావు. అంటే నువ్వు ఒక ఛాంపియన్‌గా ఉండి నీ ఫ్రెండ్స్‌కి అండ్ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నావు. బట్ ఒక ఛాంపియన్ అనే వ్యక్తి అంటే అలా అందరికీ హెల్ప్ చేయడం కరెక్ట్ కాదు. సో, ఒక మనిషిగా ఒక నార్మల్ పర్సన్‌గా నువ్వు నీ స్నేహితులకి, నీ ఫ్రెండ్స్‌కి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే ఓకే. బట్ ఒక ఛాంపియన్‌గా అలా హెల్ప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఛాంపియన్‌గా అలా హెల్ప్ చేస్తే నువ్వు రిస్క్‌లో పడతావని ఈ టైప్‌లో గుంతర్ అంటారనమాట. అండ్ నువ్వు దానికి డిజర్వ్ కాదు. అంటే నీ దగ్గర ఆ ఛాంపియన్‌షిప్ ఉండడానికే అసలు డిజర్వ్ కాదన్నట్టుగా గుంతర్ అంటారనమాట. అండ్ నువ్వు నీ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవ్వడమే కరెక్టు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ వాల్యూ ఏందో నీకు తెలవట్లేదు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటానని ఈ టైప్‌లో అంటారనమాట. ఒక రైట్‌ఫుల్ పర్సన్ దగ్గరికి ఆ ఛాంపియన్‌షిప్ వస్తదని మన గుంతర్ అంటారనమాట. అండ్ దాని తర్వాత జెউస్ ఏమంటారంటే, మాట్లాడడం అయిపోయిందా? ప్రతి ఒక్కరు నన్ను అంటున్నారు, ఈ ఛాంపియన్‌షిప్‌కి నేను డిజర్వ్ కాదు. ఈ ఛాంపియన్‌షిప్ నా దగ్గర నుండి తొందరలోనే వెళ్ళిపోతదని ఈ టైప్‌లో అనుకుంటున్నారు గదా! సో, చూడు నేను చాలా మందికి హెల్ప్ జేస్తాను. అంటే నా ఫ్రెండ్స్ కష్టాల్లో ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ జేస్తున్నాను. నేను ఛాంపియన్‌గా ఉండని, ఛాంపియన్‌గా లేకపోని నేను కంపల్సరీగా వాళ్ళకి హెల్ప్ జేస్తాను. ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ సపోర్ట్‌తో నేను ఛాంపియన్ అయినాను. సో, వాళ్ళ మద్దతు గూడా అంటే వాళ్ళ సపోర్ట్ గూడా నాకు ఉందని ఈ టైప్‌లో మన జెউస్ అంటారనమాట. అండ్ నేను నిన్ను ఓడిస్తాను. మనీ ఇన్ ద బ్యాంక్ తర్వాత జరిగే రా షోలో నిన్ను ఓడిస్తాను. అండ్ నేను స్టిల్ ఛాంపియన్‌గా ఉంటానని ఈ టైప్‌లో మన జెউస్ చెప్తారు. అండ్ అప్పుడు అందరికీ అర్థమవుతది జెউస్ అంటే ఏందో అని ఈ టైప్‌లో మన జెউస్ అంటారు. అండ్ దాని తర్వాత 4 లెటర్స్ 1 వర్డ్ ఈట్ అని చెప్తారనమాట. సో, దాంతో మన జెউస్ అండ్ గుంతర్ సెగ్మెంట్ అనేది అయిపోతదనమాట. సో, జెউస్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ లివ్ మోర్గన్ వర్సెస్ కైరీ సేన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. ఎందుకంటే ఈ మ్యాచ్ మధ్యలో అంటే లివ్ మోర్గాన్‌కి హెల్ప్ జేయడానికి అక్కడ రక్వెల్ రోడ్రిగేజ్ ఉంటది. బట్ రోగ్జెన్ పెరెజ్ గూడా వస్తదనమాట. రోగ్జెన్ పెరెజ్ వచ్చి అంటే మన లివ్ మోర్గాన్‌కి హెల్ప్ జేయడానికి ట్రై చేస్తది. బట్ అది బ్యాక్ ఫైర్ అవుతదనమాట. సో, దాని వల్లనే అంటే రోగ్జెన్ పెరెజ్ వల్లనే ఈ మ్యాచ్‌లో లివ్ మోర్గాన్ ఓడిపోతదనమాట. సో, ఒక టైప్‌లో కాస్ట్ చేసింది. అంటే చూడ్డానికి హెల్ప్ జేయడానికే వచ్చినట్టుగా కనిపించింది గానీ, ఒక టైప్‌లో అది మిస్ ఫైర్ అయిపోయిందన్నమాట. అండ్ ఈ మ్యాచ్‌లో మన లివ్ మోర్గాన్ ఓడిపోయింది. మన కైరీ సేనే విన్ అయిందన్నమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కొంచెం లివ్ మోర్గాన్ కోపం చూపిస్తది. మన రోగ్జెన్ పెరెజ్ పైన వాళ్ళందరి పైన. బట్ మన ఫిన్ బాలర్ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా కనిపిస్తారు. సో, ఒక టైప్‌లో మన ఫిన్ బాలర్ ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది రోగ్జెన్ పెరెజ్‌తో. సో, మన రోగ్జెన్ పెరెజ్ అండ్ ఫిన్ బాలర్ వాళ్ళందరూ ఒక టీమ్ అవ్వచ్చు. అంటే ఒక న్యూ ఫ్యాక్షన్‌ని స్టార్ట్ చేయొచ్చన్నమాట ఫిన్ బాలర్ తొందరలోనే. అండ్ నెక్స్ట్ లైరా వాల్గేరియా రింగ్‌లోకి వస్తదన్నమాట. లైరా రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే అంటే ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చెప్తది. అండ్ దాని తర్వాత లైరా ఏమంటదంటే నేనొక ఫ్రెష్ అపోనెంట్‌తో ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక న్యూ అపోనెంట్‌తో ఫైట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ నాకు మళ్ళీ బెక్కీ లించ్ దొరికిందని ఈ టైప్‌లో అంటదన్నమాట. సో, మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్గేరియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో, ఈరోజు జరగక ముందే ఈ మ్యాచ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్‌గా. బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయబోతున్నారు. సో, నాకు ఫ్రెష్ అపోనెంట్ దొరుకుతారనుకున్నాను. బట్ బెక్కీ లించ్ దొరికింది. బట్ నేను బెక్కీ లించ్‌ని ఓడించినాను. బెక్కీ లించ్‌ని బ్యాక్‌లాష్‌లో ఓడిస్తానని ఈ టైప్‌లో మన లైరా చెప్తది. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ ఏం చేసింది? సో, తనలో చాలా అంచెల ఈగో పెరిగింది. సో, ఆ ఈగో వల్ల నా పైన అటాక్ చేసింది. బట్ అయినా సరే నేను బెక్కీ లించ్‌ని ఓడించినాను. సో, మళ్ళొకసారి ఓడిస్తానని ఈ టైప్‌లో మన లైరా వాల్కేరియా చెప్తదనమాట. అండ్ అంతేకాదు బెక్కీ లించ్ చాలా చాలా పర్సనల్ లెవెల్‌లోకెళ్ళింది. నా ఫియాన్సీకి ఫేస్ టు ఫేస్ వెళ్లి నిల్చుంది. సో, బెక్కీ లించ్ దీన్ని పర్సనల్‌గా మార్చిందని మన లైరా వాల్కేరియా చెప్తదనమాట. అండ్ దాని తర్వాత బెక్కీ లించ్ వస్తది. అండ్ బెక్కీ లించ్ వచ్చి ఏమంటదంటే, నేను పర్సనల్‌గా మార్చినానా? నువ్వు పర్సనల్‌గా మారుస్తున్నావని ఈ టైప్‌లో లైరా వాల్కేరియాని బెక్కీ లించ్ అంటది. అండ్ నువ్వు నన్ను ఓడించినావని అంటున్నావు గదా! సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత నువ్వెక్కడున్నావు? నువ్వు హాస్పిటల్‌లో ఉన్నావు. నీ ఫియాన్స్‌తో హాస్పిటల్‌లో ఉన్నావు. అండ్ నేను నా ఇంట్లో ఉన్నాను.
నేను నా ఇంట్లో సెలబ్రేట్ జేసుకున్నానని బెక్కీ లించ్ చెప్తదనమాట. అండ్ దాని తర్వాత లైరా వాల్కీరియా అంటే మన బెక్కీ లించ్ హస్బెండ్ నేమ్ తీస్తదనమాట. సో, దాంతో బెక్కీ లించ్‌కి కోపమొస్తది. అంటే నువ్వు మళ్ళీ నువ్వే పర్సనల్‌గా మారుస్తున్నావని ఈ టైప్‌లో బెక్కీ లించ్ అంటది. అండ్ దాని తర్వాత లైరా ఏమంటదంటే, "నేను నిన్ను ఆల్రెడీ ఓడించినాను. ఒకసారి కాదు 2 సార్లు ఓడించినాను. ఎన్‌ఎక్స్‌టీలో గూడా నీ దగ్గర నుండి అంటే నిన్ను ఓడించి ఛాంపియన్‌షిప్‌ని నీ దగ్గర నుండి నేను తీసుకున్నాను. అండ్ దాని తర్వాత నువ్వేం జేసినావు? నా హ్యాండ్ రైజ్ జేసినావు" అని ఈ టైప్‌లో మన లైరా అంటది. అండ్ దాని తర్వాత ఒక స్టిప్యులేషన్ అయితే యాడ్ చేస్తదనమాట బెక్కీ లించ్. సో, సరే నేను నీ హ్యాండ్‌ని రైజ్ జేసినా గదా! సో, ఇప్పుడు నేను ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో నువ్వు గనుక నన్ను ఓడిస్తే నేను మళ్ళొకసారి నీ కోసం ఛాలెంజ్ చేయను. అంటే నీకు ఛాలెంజ్ చేయను. ఆ టైటిల్ కోసం నీ దగ్గర ఉన్నంత కాలం నేను ఛాలెంజ్ చేయను. బట్ నేను గనక విన్ అవుతే నువ్వు నా హ్యాండ్‌ని రైజ్ జేయాలి. నువ్వు మిడిల్ ఆఫ్ ద రింగ్‌లో నా హ్యాండ్‌ని రైజ్ జేయాలని ఈ టైప్‌లో బెక్కీ లించ్ ఒక స్టిప్యులేషన్ అయితే యాడ్ చేస్తదనమాట. సో, ఈ మ్యాచ్‌లో బెక్కీ లించ్ విన్ అవుతే సో, మన లైరా వాల్కేరియా అంటే మన బెక్కీ లించ్ హ్యాండ్‌ని రైజ్ జేయాలి. అండ్ ఒకవేళ మన లైరా గెలిస్తే అంటే మళ్ళొకసారి మన లైరాకి ఛాలెంజ్ చేయదన్నమాట. సో, ఈ టైప్‌లో ఒక స్టిప్యులేషన్ అయితే యాడ్ అయిందన్నమాట. సో, దాని తర్వాత మనకి సామీ జైన్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ మన ఫిన్ బాలర్ మధ్య మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతదన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో తెలిసిందే మనందరికీ సెత్ రాలిన్స్‌కి హెల్ప్ జేయడానికి మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హెమన్ వాళ్ళందరూ వస్తారని. సో, అన్నట్టుగానే మన సామీ జైన్‌ది అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు సామీ జైన్ ఆల్మోస్ట్ విన్ అయ్యేటప్పుడు మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారన్నమాట. మన అంటే సామీ జైన్‌ని కాలు పట్టుకొని రింగ్ బయటకి లాగేస్తారు. సామీ జైన్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ అంతలోనే మన జెఉసో వస్తారు. జెఉసో వచ్చి బ్రాన్సన్ రీడ్ పైన, బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేస్తారన్నమాట. అంటే మ్యాచ్ కన్నా ముందే చెప్తాడు. అంటే ఒక సెగ్మెంట్ జరుగుతది బ్యాక్ స్టేజ్‌లో మన సామీ జైన్‌కి అండ్ మన జెఉసో మధ్య. అంటే మన సామీ జైన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే లాకర్ రూమ్‌లో అంటే నేను వెళ్ళాల్సింది సెత్ రాలిన్స్‌తో మాట్లాడకుండా ఆపాల్సింది ఉన్నానని ఈ టైప్‌లో మన సామీ జైన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అంతలోనే జెఉసో వెళ్లి చెప్తారన్నమాట. "నువ్వు ఒక్కడివే ఇది చేయలేవు. అంటే వాళ్ళందరూ చాలా మందున్నారు. నువ్వు ఒక్కడివే ఉన్నావు. సీఎం పంక్ కూడా లేడు. అండ్ నీకు హెల్ప్ చేస్తాను. నీకు అవసరమైతే నేను హెల్ప్ చేస్తాను. నేను ఉన్నానని" మన జెఉసో చెప్తారన్నమాట. అండ్ మన జెఉసో అండ్ సామీ జైన్ హ్యాండ్ షేక్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడితో ఈ సెగ్మెంట్ అయిపోతది. సో, అన్నట్టుగానే మన జెఉసో సామీ జైన్‌కి హెల్ప్ చేయడానికి వస్తారు. బ్రాన్సన్ రీడ్‌కి అండ్ బ్రాన్ బ్రేకర్‌కి సూపర్ కిక్‌లో వర్షం కొడతారన్నమాట. బ్యాక్ టు బ్యాక్ సూపర్ కిక్‌లు ఇస్తారు మన బ్రాన్సన్ రీడ్‌కి, బ్రాన్ బ్రేకర్‌కి. బట్ అయినా సరే బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ ఇద్దరు కలిసి మన జే పైన అటాక్ చేస్తారు. బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ స్పేర్ కొడతారు జెఉసోకి. అండ్ దాని తర్వాత అంటే వెనకాల అంటే మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. అండ్ వెనకాల నుండి మన డామినిక్ మిస్టీరియో వస్తారన్నమాట. డామినిక్ మిస్టీరియో వచ్చి రింగ్ మధ్యలో చైర్ పడేస్తారు ఫిన్ బాలర్‌కి. బట్ మన ఫిన్ బాలర్ ఆ చైర్‌ని తీసుకునే లోపు అంటే ఆ చైర్ పైన హెడ్ అనేది ఉంటదన్నమాట ఫిన్ బాలర్‌ది. సో, దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఆ చైర్ పైనే ఫిన్ బాలర్‌కి కర్వ్ స్టాప్ కొడతారు. కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్స్ విన్ అవుతారన్నమాట. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్‌లో ఫైట్ చేయబోతున్నారు. అఫీషియల్‌గా క్వాలిఫై అయితే అయిపోయినారు. అండ్ దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత మన సామీ జైన్‌ని అటాక్ చేద్దామని చూస్తారు. అంటే మన సెత్ రాలిన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. సామీ జైన్‌ని రింగ్‌లోకి తీసుకురండి, జెఉసోని రింగ్‌లోకి తీసుకురండి, అటాక్ చేసి పడేద్దాం అన్నట్టుగా ఈ టైప్‌లో అంటారు. అంతలోనే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అవుతది. సో, మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే పాల్ హెమన్ అండ్ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ అంటే స్క్రీన్ సైడ్ ఎళ్తారన్నమాట సీఎం పంక్ పైన అటాక్ చేయడానికి. బట్ మన సీఎం పంక్ తెలివిగా అంటే వెనకాల నుండి వస్తారు. వెనకాల నుండి వచ్చి రింగ్‌లోకి ఎక్కుతారన్నమాట. సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. ఒక సాలిడ్ జీటీఎస్ కనెక్ట్ చేస్తారు. అండ్ అది చూసేలోపు మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ చూసి రింగ్‌లో వచ్చేలోపే మన సీఎం పంక్ అక్కడి నుండి పారిపోతారన్నమాట. క్రౌడ్‌లోకి వెళ్ళిపోతారు. సో, ఇక్కడే ఈరోజు రా అయిపోయిందన్నమాట. సో, ఈరోజు రా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, మరి మీకు రా అనేది నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. అండ్ మీకు కొంచెం డౌట్ అనిపించొచ్చు. అంటే ఇప్పుడు సీఎం పంక్ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చిండు? మ్యాచ్ మధ్యలో వచ్చి సామీ జైన్‌కి హెల్ప్ చేసుండొచ్చు కదా! ఈ టైప్‌లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ డౌట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేద్దాం.